హలో గైస్, నా పేరు మైథిలి వెంకట. మై ఛానల్ ఎప్పుడో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈరోజు ఎపిసోడ్ కోసం మాట్లాడుకోవడానికి పెద్దగా పాయింట్స్ ఏమీ లేవు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏవైతే ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయో వాటిని చెప్పారు. సో మరీ టూ మచ్ అంటే ఇప్పుడు టూ మచ్ డిస్కషన్ కానీ టూ మచ్ డిబేట్స్ కానీ అట్లా చేయగలిగే కైండ్ ఆఫ్ ఎపిసోడ్ అయితే కాదు. అట్లా అని నీరసంగా ఉంది ఎపిసోడ్ అని కూడా అనలేము మనం. ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క ఎమోషనల్ సిచ్యువేషన్కి సంబంధించిన ఎపిసోడ్ కాబట్టి మనం మాట్లాడలేము. అదనమాట సిచ్యువేషను. సో అంతే ఇంకా. సో ఒకసారి మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఏమైందో మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో బేసిక్గా ఎపిసోడ్ మొత్తం చూశాను. బట్ ఇంకా పాయింట్లు నోట్ చేయడం కంటే ఇంకా ఇలాగ చెప్పేసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే. సో ఇంకా బేసిక్గా స్టార్టింగ్ అయితే అభయ్ని సోనియా డిస్కషన్ పెట్టారు పృథ్వీ అండ్ యష్మి కోసం. అంటే పృథ్వీ మీదకి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా. అండ్ యష్మి అండ్ పృథ్వీ ఇద్దరు కూడా చాలా గట్టిగా ఆడుతున్నారు. అంటే ఎటు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు, గుడ్డెత్తి చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా తర్వాత శేఖర్ భాష కోసం డిస్కషన్ వచ్చింది. ఆ శేఖర్ భాష కోసం డిస్కషన్ పాయింట్ ఏంటంటే అదే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి ఆయన కొంచెం అందించాడు కదా. సో దానికోసం ఆ డిస్కషన్ అనమాట. సో బేసిక్గా యూనో శేఖర్ భాష తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు యాక్చువల్గా లైవ్లో క్లియర్గా, అంటే ఎందుకు తను అలా చెప్పాడని చెప్పి. సో ఆ టైంలో ప్రేరణ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అయితే ఉంది. సో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు, తనకి ఏం చేయాలో ఏం తెలియట్లేదు. సో ఆ స్టేట్లో ఉంది. సో అందుకే చెప్పానట్టుగా చెప్పాడు. సో అబ్బాయి ఏమంటున్నాడంటే ఇప్పుడు బేసిక్గా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో యష్మి అండ్ పృథ్వీ నువ్వేదో పాయింట్ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ బేసిక్గా వాళ్ళిద్దరేమో అటాక్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళతో పాటు నువ్వు వెళితే ఇంకే అంటే నీది కూడా అందులో కలిసిపోద్దని చెప్తున్నాడు. అంటే అబ్బాయి బేసిక్గా మంచిగా చెప్తున్నాడు కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పాలు విరిగిపోయాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరింట్లో. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక గిన్నెలో వేసుకొని ఒక దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాముల పుట్ట దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు నాగుల చవితి. సో అప్పుడు ఎవరో అబ్బాయి లాంటి పర్సన్ ఒక అతను సడన్గా వచ్చి అరే రే 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 పాలు ఇరిగిపోయిరా అని అన్నాడు. అంటే "ఆ, అవును కదా, సరే సరే సరే" అని చెప్పి కొత్త పాలు తెచ్చిపెట్టారు. సో ఆ తర్వాత ఆ పాము బయటకు వచ్చింది, పాలు తాగింది, అంతా అయిపోయింది. వెళ్ళే ముందు ఎవడైతే ఇక్కడ ముందు పాలు ఇరిగిపోయని చెప్పాడు అబ్బాయిలు అంటాడు, వాడిని కాటేసి పోయింది. వాడు అనుకుంటే కింద పడిపోయి చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయే ముందు ఒకటే మాట అన్నాడు, దానికి మామూలు పాలు పోస్తే నాకెందుకు, విరుగుడు పాలు పోస్తే నాకెందుకు, ఆ విరుగుడు పాలు చూసి కనీసం అది బయటికి రాకుండా లోపలే ఉండిపోనేమో, ఆ, నన్ను కాటేయకపోను కదా, అనవసరంగా చెప్పాను అనుకుంటూ చచ్చిపోయాడు అనమాట. సో బేసిక్గా ఇక్కడ అబ్బాయి సోనియాకి చెప్తుంటే ఇంకా నాకు అట్లే ఉంది. అంటే ఇంకా అది ఇంకా పాముకి పాలు పోసినట్టే. ఇంకా అట్లా ఏ రోజైనా సరే అబ్బాయిని కాటేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదో ఒక రోజు అబ్బాయి కొద్దిగైనా ఎఫెక్ట్ చేస్తాడు తన గేమ్ని, అండ్ అబ్బాయి తనకి స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుతాడు అని కనుక అనిపించిందా, సోనియా రాణి కాట్రే. అంతే, ఇంకా సర్ఫరాజు కాట్రే లాగా సోనియా రాణి కాట్రే అయిపోయింది. ఇంకేం లేదు ఇంకా అట్లా. నిఖిల్ ఏమో సంచాలక్ కోసం ప్రేరణకు డిస్కషను. సో అదనమాట సిచ్యువేషను. అదే నిజమే కదా, వాళ్ళ టీమే సంచాలక్ చేశారు, వాళ్ళే ఇష్యూ చేశారు, ఇంకా వాళ్ళే తినని బ్యాడ్ సంచాలక్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. అంతా అయిపోయింది. లాస్ట్కి నువ్వే పప్పు అయ్యావని చెప్పాడు. ఆ పప్పు టాపిక్ కొంచెం వదలండి అయ్యా. కొంచెం బేబక్క వచ్చిన దగ్గర నుంచి బేబక్క పుణ్యమో ఏం పుణ్యమో మొత్తానికి పప్పు 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 దాన్ని పిప్పి పిప్పి చేసి వదులుతున్నారు ఆ పప్పుని. అట అందుకే నిఖిల్కి అది ఏ రేంజ్లో మైండ్లో నాటుకుపోయింది చూడండి. నువ్వు పప్పు అయిపోయావు అంటుండు. అంటే పప్పు అయిపోవడం ఏముంది, అట్లా అది మైండ్లో ఆ లెవెల్లో నాటుకుపోయింది నిఖిల్కి. నాకు అదే అర్థమైంది.
సో బిగ్ బాస్ టాస్క్ అయితే అయిపోయింది. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఒకటైతే చెప్తా. ఇప్పుడు బేసిక్‌గా ఈళ్ళకి 75,000 ఆళ్ళకి 75,000 వచ్చినియి గదా! ఎట్లొచ్చాయి? ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వర్త్ ఏమో 25,000 అవునా? అది విష్ణుప్రియ గెలిచింది. సెకండ్ టాస్క్ వర్త్ 50,000 అది నిఖిల్ గెలిచాడు. థర్డ్ టాస్క్ వర్త్ 70,000 అది మణికంఠ గెలిచాడు. సో వీళ్ళకి ఆల్రెడీ 1,20,000 వచ్చింది. వాళ్ళకేమో 25,000 వచ్చింది. తర్వాత నాలుగో టాస్క్ 1,50,000. ఈ 1,50,000 టాస్క్ ఏంటి? ఏమైంది? అది ఆదిత్య ఓం గారు బాటిల్‌లో వేలు పెడితే అది ఇట్లా పడిపోయింది. ఆయన ఓడిపోయాడు. వీళ్ళిద్దరికి 75, 75 వచ్చింది. 1,95 ఈళ్ళకి 75 ఆళ్ళకి ఎవరికి? ఆళ్ళకి 25,000 ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత ఐదో టాస్క్ నబీల్ గెలిచాడు బేసిక్‌గా. సో, ఆళ్ళ టీమ్‌కి ఒక 75,000 అయ్యాయి. యాక్చువల్‌గా అప్పటి నుంచి కూడా లెక్క పెట్టుకున్నట్టయితే యూజువల్లీ ఈ టీమ్‌కి మాత్రమే ఎవరికి ఇటు యష్మి టీమ్ ఏదైతే ఉందో ఆ 2 గెలిస్తే అంటే 1,50,000 అయిందనుకోండి. ఇప్పుడు ఫిఫ్త్ టాస్క్ వర్త్ 50,000 సిక్స్త్ టాస్క్ వర్త్ రూ. 1,00,000 గదా! సో, అప్పటికి వీళ్ళకొక 75,000 ఉన్నాయి కదా! సో, 1,50,000 కలిస్తే 2,25,000 అవుతది. సో, వీళ్ళకి దాటే ఛాన్స్ అయితే ఉంది. ఎవరికి? యష్మి టీమ్‌కి. నిఖిల్ క్లాన్‌ని. కానీ నైనిక క్లాన్‌కైతే అసలు ఆ స్కోప్ గూడా లేదు. ఓకే. దే ట్రైడ్ ఫర్ ద టాస్క్. బట్ బేసిక్ స్ట్రాటజీ ఎందుకు మర్చిపోయారు? ఇంతగనం బుర్ర ఎందుకు వాడలేకపోయారు? అది నా బాధ. అంటే నేనేమంటున్నానంటే అప్పటికే వీళ్ళకి ఎంతుంది? 1,95,000 ఉంది. ముందు 2 టాస్కుల్లో గెలిచిన 1,20,000 ఆ షేరింగ్ టాస్క్‌లో వచ్చిన 75,000 కలిపి 1,95,000 ఉంది. సో, నైనిక టీము తర్వాత 2 టాస్కులు గెలిచినా కూడా నో యూజ్. 1,75,000 అవుతాయి వాళ్ళకి. సో, అప్పుడు వాళ్ళు స్ట్రాటజీగా అరే! మనం ప్రైజ్ మనీ పెంచుకుందామని ఆలోచించి, అది వీళ్ళిద్దరికి వదిలేయాలి ఆ టైంలో నైనిక టీమ్. వాళ్ళు వదలలే, వాళ్ళే గెలిచారు దరిద్రానికి. 50,000 అటు పోయింది. సో, అది 75, ఇది 75, 1,95,000 అయింది. సరేనయ్యా. లాస్ట్ టాస్క్ రూ. 1,00,000 గదా! ఈ టీమ్ గెలిచినా 1,75,000 అవుతది. ఈ టీమ్ గెలిచినా 1,75,000 అవుతది. అదే ఈ టీమ్ గెలిచుంటే 2,95,000 అయ్యేదిగా. అప్పుడు దగ్గర దగ్గర ఒక 5,000 తక్కువ 3,00,000 అయ్యేదిగా. అరె! ఇదెందుకు ఆలోచించలేదు ఈళ్ళెవరు కూడా? అది టాస్క్ ఆడినంత సేపు ఆడాలబ్బా! నేను ఆడొద్దు అని నేను చెప్పట్లే. వెంటనే మొత్తం అందరూ కూడా ఇంక రింగ్‌లోంచి బయటికెళ్ళిపోయి, ఆ రింగ్‌లో ఏముంది నా బొంగు, నిఖిలే విన్నరు, పెట్టండి రింగు అట్లా చెప్పమని నేను చెప్పట్లే. నేనేమంటున్నానంటే టాస్క్ ఆడండి. ఆడటంలో తప్పు లేదు. ఆడి అంతా అయిపోయింది గదా! లాస్ట్‌కి అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరే మిగిలారు గదా! సో, అప్పుడింకా అభయ్ వదిలేయొచ్చు. ఎందుకంటే అప్పటికే అభయ్ చాలా సేపు ఆడాడు. సో, అప్పుడు వదిలేసి ఉండుంటే వీళ్ళకి 1,00,000 వచ్చేసి నిఖిల్‌కి 2,95,000 అయ్యేది. ఇప్పుడు 50,000 దబాంగా. దెబ్బకి పాయే పాయే 50,000 అటెటో పాయే అన్నట్టు అయిపోయిందిగా పరిస్థితి. అది. సో, ఇది కొంచెం ఆలోచించుంటే ఆ టైంలో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. గెలవడం, ఓడిపోవడం కాదు. కొన్ని కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్‌ని ప్రాపర్‌గా అప్లై చేస్తే బావుంటది. అది మాని ఓకే. వెరీ బార్బేరియస్ పీపుల్. వీళ్ళకి ఇంక ఏం చెప్పలేం గూడా. సో, మొత్తానికి 5,45,000 అయింది ప్రస్తుతానికి. అండ్ దాంట్లో ఈ వారం వీళ్ళు చాలా దరిద్రాలు ఎలాగో చేశారు కాబట్టి, అంటే కొన్ని రూల్స్ పాటించలేదు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు మణికంఠకి, నిఖిల్‌కి దోసేసుకున్నందుకు. ఇట్లా చాలా జరిగినియి గాబట్టి, అందులోంచి కొంచెం లేపేస్తారేమో అని నా డౌటు. ఇంకా విష్ణుప్రియ, పృథ్వీ ఆ పృథ్వీ గేమ్ ప్లే కోసం పృథ్వీ స్ట్రాంగ్ ఇవన్నీ కూడా డిస్కషన్ అయితే పెట్టారు. ఇంకా నేను యాంగర్ మేనేజ్మెంట్‌లో జీరో. అంటే ఇంక మొత్తం అన్నీ ఓకే గానీ, ఆ కోపం మాత్రం కరెక్ట్ కాదంటే నేను యాంగర్ మేనేజ్మెంట్‌లో జీరో అన్నాడు. ఇక నుంచి నేను మారతా అన్నాడు. సో, అది డిస్కషన్ అయింది. ఇంకా తర్వాత బేసిక్‌గా నైట్ మొత్తం అందరూ కూర్చొని గేమ్ కోసం ఆడుకుంటున్నారు. సాక్స్ టాస్ కోసం. యాక్చువల్‌గా అన్ని సిట్యుయేషన్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్న టైంలో అట్లా మణికంఠ టాపిక్ గూడా వచ్చింది. ఎందుకంటే మణికంఠ కూడా ఆడాడు కాబట్టి ఆ టాస్క్‌లో. ఆడినప్పుడు అబ్బాయి ఏమన్నాడంటే కొంచెం భయపడ్డాడన్నట్టుగా నేను ఇక్కడెక్కడో ఆడుకుంటుంటే మీరు నా దగ్గరికి ఎందుకొస్తున్నారు అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడన్నట్టుగా కొంచెం కామెడీ చేశాడు లైట్‌గా. దానికి మణికంఠ ఏమో ఆగమేఘాల మీద వచ్చేసి, "నా గురించే మాట్లాడుకుంటారు" అని జెప్పి వచ్చేసి ఇంక వెంటనే బీపీ తెచ్చేసుకొని అసలు మొత్తము అసలు టూ మచ్ జేసేసి, ఇంకా అంతా గూడా హల్చల్ జేసి, ఇంక నేను ఆడగలిగినంత ఆడాను. నేను ఎంతవరకు ఆడగలనో అంతవరకే ఆడాను. నేను అంతకు మించి ఆడలేను.
ఏవో చెప్పి చెప్పాడు మొత్తం. ఇంకా మొత్తం అదంతా ఫ్రస్ట్రేట్. నా బాడీ ఎంత గుంజుతా అంత చేశాను. నాకు జోక్స్ నచ్చదు. నాకు కలవడమే కష్టంగా ఉంది. ఇంతమందితో ట్రై చేస్తున్నాను నేను. అట్లానే నాకు నా మీద జోక్స్ అంటే ఇంక అసలు కష్టం అన్నాడు. నా టోన్ ఇలా ఉండొచ్చు, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. యాక్చువల్‌గా ఇది ఎళ్లి మళ్ళీ వచ్చి చెప్పిన మాట. ముందు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి కొంచెం లైట్‌గా స్మైల్ ఇచ్చాడు. సో, అందుకోసం అని చెప్పి ఇంక మళ్ళీ అదొక డిస్కషన్ అయింది. ఇక అట్లాగే ఏదో చెప్తున్నాడు కదా! మణికంఠ నాకు తెలిసి ఆకలి కోపం. ముందే చెప్పాడు యాక్చువల్‌గా లైవ్‌లో. నాకు ఇలాగే గనక ఆకలేస్తూ ఉన్నట్టయితే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోద్ది. ఆ పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్ ఎవరో ఒకరి మీద చూపిచ్చేస్తాను నేను. ఇట్లా ముందు నుంచే అంటూ ఉన్నాడనమాట లైవ్‌లో. సో, నాకు తెలిసి ఇది ఆకలి ఫ్రస్ట్రేషన్ అయ్యుంటది నాకు తెలిసి. ఇంకా ఆ తర్వాత సోనియా, ఆ తర్వాత నిఖిల్, తర్వాత అభయ్, తర్వాత పృథ్వీ, ఈ గ్యాంగ్ ఒకటి ఉంది కదా! సో, ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈళ్ళకి కూడా ఒక పేరు పెడదాం అబ్బా! బేసిక్‌గా ఒక బ్యాచ్ అయితే వరస్ట్‌గా ఉంది, స్పై బ్యాచ్. మనకు తెలిసిందే. సో, ఈ స్పై బ్యాచ్ చాలా వరస్ట్. ఎవరు? సోనియా, పృథ్వీ, యష్మి. సో, ఇదైతే వరస్ట్‌గా ఉంది. ఇంకా అది కాకుండా ఈ నలుగురు కూడా ఒక బ్యాచ్ ఉన్నారు కదా! ఈళ్ళ పేర్లేంటి? సోనియా, పృథ్వీ, నిఖిల్, అభయ్ కదా! స్పానా? ఎస్‌పీఏఎన్. స్పాన్ టీమ్ ఇది. ఇది స్పాన్ బ్యాచ్. ఇది ఎప్పుడు ఎక్కడ స్పాన్ అవుతదంటే గోల్డెన్ రూమ్‌లో స్పాన్ అవుతుంటది కరెక్ట్‌గా. స్పాన్ అవ్వడం అంటే ప్రత్యక్షం అవ్వడం అనమాట. కనబడడం, ప్రత్యక్షం అవ్వడం, రావడం అదనమాట మీనింగ్. స్పాన్ అవుతుంటది ఈ టీమ్. అందుకే ఈళ్ళకి కూడా ఆ పేరే ఎడదాం స్పాన్. సోనియా, పృథ్వీ, అభయ్, నిఖిల్. స్పాన్ టీమ్ కూర్చొని జోకులేసుకుంటున్నారు. ఇంక అందులో ఏముంది నేను చెప్పడానికి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఏదో పాటేశారు. ఇంకా తర్వాత హ్మ్, అభయ్ కోసం ప్రేరణ బ్రెడ్ కాలిస్తే అది కొంచెం మాడిపోయింది. కొంచెం అయిపోయింది. ఇంకా అందుకని సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ ఉంటే ఇంక నిఖిల్ ఏమో పట్టుకొని ఆపాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు నాన్న? దా నాన్న, కూర్చో నాన్న అని చెప్పి కూర్చోబెట్టాడు. ఇంకా అట్లా కూర్చోబెట్టిన తర్వాత ఏం లేదు, ఏం లేదని ముందు అంది. ఇంకా తర్వాత చెప్పిందనమాట పాయింట్. ఇంకా రెచ్చగొడుతూ ఉంటది విష్ణుప్రియ అని చెప్పి. విష్ణుప్రియ ఏ యాంగిల్‌లోని రెచ్చగొట్టలేదే. ఆవిడ బేసిక్‌గానే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ పర్సన్. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఉంటది. సో, అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ పర్సన్ అంతే. సో, దానికోసం ఎంటర్‌టైన్ చేసింది అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సీరియస్‌లీ చెప్తున్నా నాకు ఎక్కడ చూడు అంటే సోనియా ఇట్లా చిన్నది బాధపడుతుందనుకో. ఇప్పుడు ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సడెన్‌గా అన్నదంటే చాలు నిఖిల్ వచ్చి దా 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 హగ్ చేసుకో రా నువ్వు హగ్ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. నాకు షణ్ముఖ్, సిరియే గుర్తొస్తుంటారయ్యా నాకు సీరియస్‌లీ. అంటే మైట్ బి నేనేం అనట్లే. ఇప్పుడు నేను తప్పు అనట్లే. నేను తప్పుగా ఉంటున్నారని నేను అనట్లే. అక్కడ ఆల్రెడీ నన్ను ఒక బిడ్డలా దత్తత తీసుకో అన్నాడు. యూనో పృథ్వీ కూడా బ్రదర్ అన్నారు. అంతా అయిపోయింది. ఓకే. నో ఇష్యూస్. బట్ నేనేమంటున్నానంటే అట్లా అక్కడ ఉన్నది మాట. కానీ ఇక్కడ చేతలు అలా కనబడట్లేదు గదా! చేతలు మితిమీరుతున్నాయి. అతి అవుతున్నాయి. ఎక్కువ అవుతున్నాయి. ఎందుకొస్తున్నాయి? ఎందుకట్లొస్తున్నాయి రజా? రజా ఎందుకొస్తున్నాయి రజా? ఊ అంటే ఆ అంటే హగ్గేంది రజా? ఇది ఏంది రాజా? బిగ్ బాసా? హగ్గు బాసా రాజా? తీసేయండి రాజా. బిగ్ తీసేయండి రాజా. హగ్గు పెట్టేయండి రాజా. చెప్పేది వినండి రాజా. అదే బెటర్ రాజా. అలాగే అనిపిస్తుంది నాకైతే మాత్రం. అది బిగ్ బాస్‌లా అనిపించట్లే. హగ్ బాస్‌లా అనిపిస్తుంది నాకైతే. ఏం చెప్తాం ఇంక. ఊ అంటే, ఆ అంటే హగ్గు. ఇదే పోనీ ఈరోజు ఎపిసోడ్ అయితే మరీ ఎక్కడ ఘోరం అంటే, ఒకరికి లాలీపాప్ ఇవ్వడం, ఆళ్ళకో హగ్ ఇవ్వడం, ఇంకోళ్ళకి హగ్ ఇవ్వడం. సందు దొరికినప్పుడల్లా దుమ్ము లేపుతున్నావు శివాజీ అన్నట్టు సందు దొరికినప్పుడల్లా హగ్గే. అందరూ. ఎవరో ఒక్కరిని అనట్లే నేను. అందరూ. ఆల్ ఇన్ వన్. ఇక నిఖిల్ అదే అన్నాడు. వేరే వాళ్ళు కామెడీగా తీసుకుంటున్నప్పుడు నీకేమైంది ప్రాబ్లమ్ అంటే, నేనిప్పుడు ఏం చెప్పాను? నాకు నచ్చదంతే అది ఇది అని చెప్తోంది. సరే పద అని చెప్పి ఇద్దరు బయటికెళ్ళిపోయారింకా. ఓకే. ఇద్దరు అలాగా నీట్‌గా నడుచుకుంటూ భుజాల మీద చేతులేసుకొని, అట్లా హాయిగా నడుచుకుంటూ ఎళ్ళిపోయారు. బయటికెళ్ళాక ఆడ కూర్చున్నారు. ఆడ కూర్చొని ఇంక సోది పంచాయతీ అంతా మొదలెట్టారు. నువ్వు మనసులో ఏమనుకున్నావో బయటికెలా తెలుస్తది.
ఇప్పుడే కాదు ఎప్పుడు అలాగే చేస్తుంటది. నీకు నచ్చకపోతే నచ్చనట్టుండు. వేరే వాళ్ళ మంచి రిలేషన్ ఎందుకు చెడగొడతావు? వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అన్నట్టు చెప్తోంది. ఇప్పుడు విష్ణుప్రియ అన్నదానికి నిజంగా అబ్బాయి అమ్మా టీము కోసం ఇంత చేస్తే ప్రేరణ నాకు మాడిపోయిన బ్రెడ్ పెడతదా? ఈ ప్రేరణ మొహం మాడిపోయేంత వరకు నేను రివెంజ్ తీర్చుకుంటాను అబ్బాయి అనుకోడు కదా. ఎక్కడ చెడిపోయింది రిలేషను? ఏం చెప్తాం ఇంకా అట్లా తయారైంది ఇంకా. ఇంకా అంటే సోనియాని చూస్తే అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుంది తెలుసా? ఈవిడికి ఎలిమినేషన్ అనే శిక్ష వేయడానికి ముందు పెదబాల శిక్ష చదివించాలి ఈవిడితో మళ్ళీ. ఈవిడికి ఏం తెలియట్లేదు. అంటే ప్రతి చిన్నదానికి పాయింట్ అవుట్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. అది సిచ్యువేషన్. ఇంకో హైలైట్ ఏంటి తెలుసా యాక్చువల్గా? ఇక్కడ శేఖర్ భాష కోసం మాట్లాడుతుంది కదా. అంటే అది బెనిఫిట్ అవుట్ అవుట్ అనే పాయింట్ మీద. సో నేను నన్ను నామినేట్ చేస్తాడేమో, నేను మస్తు తిట్టాను నిన్న. సో దానికోసము పెద్దరికం అన్నప్పుడు పెద్దరికంగా మాట్లాడాలి అది ఇది అని అన్నది కదా. బేసిక్గా ఇక్కడ ముందు మాట్లాడింది అబ్బా. ముందు ఆ టాపిక్ మాట్లాడింది, డిస్కషన్ అంతా అయ్యింది. ఏది ఇవాళ కాదు, అంటే ఇది మార్నింగ్ ఎపిసోడ్ కదా బేసిక్గా. పాట తర్వాత కదా ఇదంతా వచ్చింది. కానీ ముందు రోజే యాక్చువల్గా మాట్లాడుకున్నాడు. ఫస్ట్ మాట్లాడింది అట్లా ఎట్లా అంటాడు, అది ఇది కరెక్ట్ కాదు. ఆయన ఏందో మన టీం అన్నప్పుడు మన టీం కోసం మాట్లాడాలి, లేదంటే మాట్లాడకుండా ఉండాలి. అట్లా ఎట్లా మాట్లాడతాడు వేరే వాళ్ళకి సపోర్ట్గా, ఆయన ఏందో ఆయన విధానం ఏందో అన్నట్టు చెప్తోంది. సో బేసిక్గా భాషని కొంచెం టార్గెట్ చేస్తోంది. ఎందుకు భాషని టార్గెట్ చేస్తుందంటే ఇప్పుడు బేసిక్గా మొన్న చూడు 80% 50% అంది కదా. ఆ టైంలో పృథ్వీ యాక్చువల్గా నీకు ఏ కంటెస్టెంట్లో విన్నింగ్ క్వాలిటీస్ ఇవి ఉన్నాయి అని అనిపిస్తోంది అని చెప్పమంటే పృథ్వీ ఫస్ట్ శేఖర్ భాష పేరు చెప్పాడు అనమాట. సో అక్కడ హర్ట్ అయిపోయింది. తర్వాత మధ్యలో ప్రేరణ కూడా నీకు ఎవరు విన్ అవుతారో అనిపిస్తుందో ఏమైనా అడిగిందో ఏమో మొత్తానికి. ఆవిడ ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అండ్ సోషల్ మీడియాలో. అండ్ భాషా గారికి ఏమో సోషల్ పాపులారిటీ ఎక్కువ ఉంది. అంటే అది ఇంటర్వ్యూస్ అవి బాగా వైరల్ అయ్యాయి కదా రీసెంట్ టైమ్స్లో. సో ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట డిస్కషను. సో ఆ ప్రకారంగా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా భాష 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 అని వినబడుతుంది అన్నమాట మా సోనియాకి. సో అందుకని ఎట్లయినా నెగిటివ్ చేయాలి. అంటే ఇప్పుడు శేఖర్ భాష నెగిటివ్ చేయడానికి ఏం పాయింట్లు ఉంటాయి? పైగా ఇంకోటి ఆయన మాట తీరు కూడా బేసిక్గా చాలామందికి నచ్చుతుంది. ఆయన ఫన్ కానీ ఇవన్నీ కూడా అట్లా ఆలోచించిందో ఏమో. మేబీ ఈయన కాంపిటేటర్ అయ్యేలాగా ఉన్నాడు అని ఆలోచించి ఆయన ఎట్లయినా నెగిటివ్ చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంది. ఇప్పుడు సరే పోనీ నీకు అది అనిపించింది ఆ పాయింట్. సరే నిన్న మాట్లాడావు, నిన్న ఆయన తిట్టానని చెప్పి కూడా చెప్తోంది కదా. సో ఇప్పుడు బేసిక్గా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడావు కదా. అదేదో ఆయన వచ్చాడు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సోనియా అక్కడే ఉండి సోనియా సైలెంట్గా ఉంటుంది. సోనియా ఏం మాట్లాడదు. మళ్ళీ ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ మాట్లాడుతుంటుంది. సో ఇలాగే ఉంది సిచ్యువేషను. నువ్వు ఎందుకు అలా చేయడం? నామినేషన్ కోసం పాయింట్ దాచి ఉంచావా? అంటే సోనియాకి ఏంటంటే ఎక్కడ క్లారిటీ ఉంటుందంటే మనం నామినేషన్లో చెప్పింది మ్యాక్సిమం టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని క్లారిటీ ఉంటుంది తనకి. మిగతా టైంలోది ఏది ఎపిసోడ్ కింద వస్తుందో ఏది రాదో మనకు తెలియదు కదా అనే క్లారిటీలో ఉండి ఇంటెన్షనల్గా చేస్తుంది అట్లా. ఇది అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదు. శేఖర్ భాష కోసం ఏదైతే చెప్పిందో అదంతా కూడా ఇంటెన్షనల్, తెలిసిపోతుంది. పెద్ద మనిషిలా కరెక్ట్గా మాట్లాడాలంట. ఈవిడికి 37 ఏళ్ళే అట. నాకు తెలీదు, ఎవరో డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేశారు 1987 అని చెప్పి. ఏమో మరి నాకైతే ఐడియా లేదు. ఒక నిజంగా 1987 అయినట్టయితే మాత్రం మరి ఈవిడ మాత్రం ఆ వయసు తగ్గట్టు మాట్లాడుతుందా, ఆ వయసు తగ్గట్టు ఉంటుందా? అది మరి ఇంకా ఏం చెప్తాం ఇంకా. ఆయన ఏజ్ ని ఆయన దాన్ని ఇట్లా ఇట్లా వాడేస్తున్నాడు, అట్లా ఈజీగా వాడేస్తున్నాడు. ఏజ్ని ఆ పెద్దరికాన్ని దాన్ని వాడేస్తున్నాడు ఈజీగా అని అంటోంది. ఇంకా అందులో కాదు, నాకు అర్థం కాలే. ఇప్పుడు నువ్వు నీ దిక్కుమాల అది చెప్తున్నా. ఇప్పుడు బేసిక్గా ఇందాకే అంది కదా, ఇప్పుడు నీకు నచ్చకుంటే ఊరుకో, బట్ వేరే వాళ్ళ రిలేషన్ ఎందుకు స్పాయిల్ చేస్తావు అని. ఇప్పుడు అట్లాగే నీకు ఎవరు శేఖర్ భాష గురించి ఏదైతే అనిపిస్తుందో అది నువ్వు నిఖిల్ దగ్గర చెప్పి నిఖిల్ మనసు ఆలోచనలు ఎందుకు మార్చాలనుకుంటున్నావు, నిఖిల్ని ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నావు. సో ఇది బేసిక్గా సోనియా మైండ్ సెట్. తాను అదే చేస్తుంటుంది, వేరే వాళ్ళని చెయ్యొద్దని చెప్తుంటుంది. సో బేసిక్గా ఇక్కడ వరకు కొద్దో గొప్ప మంచి ఎపిసోడ్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నుంచి ముష్టిలో వేరే ముష్టి ఎపిసోడ్ అనే చెప్పాలి. అంటే ఆ ట్రాక్ ఏదైతే ఆ ట్రూత్ ఆర్ డేర్ ట్రాక్ ఎంటర్టైనింగ్గా ఉంది, నేను కాదన్ను.
బట్ నా బాధ ఏంటంటే నేను ఇట్లా అనడానికి రీజన్ ఏంటంటే ముష్టిలో వీర ముష్టి అనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఒరే మీ దుంపల దగ్గర ఇప్పుడు ఆ చీఫ్లు మారాల్సి ఉంటది కదరా ఆ టాస్క్ కదరా పెట్టాలి. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా నేను కనుక ఆ టైంలో అక్కడ ఉండుంటే కెమెరా దగ్గరికి వెళ్ళి బూతులు తిడుదును. ఎవడురా మీకు ఇది ఇచ్చింది ట్రూత్ ఆర్ డేర్ టాస్క్ ఏందిరా ఈ టైంలో స్టార్ మాలోని బిగ్ బాస్ షో అని చెప్పి స్టార్ మహిళ టాస్కులు పెడతారు ఏందిరా మీరు ఏడ నుంచి వచ్చారా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ చీఫ్లు ఆల్రెడీ ఒక టీం డిసైడ్ అయ్యింది అండ్ ముగ్గురు చీఫ్లు అయిపోయారు అయిపోయిన తర్వాత 2 నామినేషన్లు అయినాయి. సో ఇప్పుడు చీఫ్లు మారాలి కదా చీఫ్లు పొజిషన్స్ మారాలి కదా అట్లీస్ట్ ఆ క్లాన్ లోనే చీఫ్ అయినా మారాలి కదా. యష్మి కాకుండా ఇంకొకరు రావాలి నిఖిల్ కాకుండా మణికంఠ అవ్వాలి అట్లా నైని కాకుండా ఇంకొకరు రావాలి ఇవన్నీ కూడా జరగాలి. ఆర్ లేదు అంటే పవర్స్ మారాలి అంటే టీం పెద్దదవడం చిన్నదవడం ఇట్లా ఇవన్నీ కూడా జరగాలి అనే పాయింట్ అయితే ఉంది కదా. సో డెఫినెట్గా అది ఎందుకు చేయట్లేదురా మీరు అది మానేసి ట్రూత్ ఆర్ డేర్ ఏందిరా నాయన కాదు సేమ్ సీజన్ 6 వైబ్సే అప్పుడు కూడా అంతే 2 వారాలు గడిచిన తర్వాత వాళ్ళు పెట్టిన టాస్క్లు ఏందా అంటే హోటల్ టాస్క్ ఒకటి ఫ్యామిలీ వీక్ ఒకటి తర్వాత బర్త్డే టాస్క్ హ్యాపీ బర్త్డే టాస్క్ ఒకటి తర్వాత బొమ్మల టాస్క్ ఒకటి మొత్తం ఇయ్యే ఇంకేముందాడు అది పరిస్థితి ఇంకా ఏందో ఇంకా అది ఆ టీం మళ్ళీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఆ టీమే ఈ టీం లాగా మళ్ళీ వచ్చిందయా అన్నట్టు ఉందన్నమాట పరిస్థితి. నిజంగా అంతే వరస్ట్ సెలక్షన్ ఉందన్నమాట టాస్క్ల సెలక్షన్. ఓకే నిన్నటి ఎపిసోడ్ అయితే బాగానే ఉంది నేను కాదని చెప్పను డెఫినెట్గా అవి కొన్ని రిపీటెడ్ టాస్క్లు అయినప్పటికీ కూడా బాగానే పెట్టారు. ఓకే 6 టాస్కులు వచ్చినాయి ఒకటే ఎపిసోడ్లో మనకి హ్యాపీ కదా అన్ని టాస్కులు అన్ని థింగ్స్ చూస్తూ ఉంటాయి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారు ప్రతిరోజు వీళ్ళని యాక్టివ్గానే ఉంచాలి ఏదో ఒక టాస్క్ పెడుతుండాలి రిలాక్స్ అనేది ఉండకూడదు రెస్ట్ అనేది ఉండకూడదు. అది బిగ్ బాస్ అనేది సక్సెస్ అవ్వడానికి ఒక మెయిన్ ఫార్ములా. అది మ్యాన్ ట్రూత్ ఆర్ డేర్ పెట్టారు యష్మికి ఏమో ట్రూత్ అంది ఇంకా దొంగతనం టాస్క్ దొంగతనం కోసం చెప్పింది చికెన్ కోసం. తర్వాత విష్ణుప్రియకి డేర్ అంటేనేమో మణికంఠ పోల్ డ్యాన్స్ చేయమని చెప్పాడు. ఇంకా ఆటగాడిగా అనుకున్నాను నేను మనసులో బేసిక్గా ఎందుకో ఫేస్లో కూడా పోల్ డ్యాన్స్ చూసిన తర్వాత అదో రకమైన ఆనందం కనబడ్డది. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత సోనియాకి డేర్ అన్నారు ఇంకా ఆడపులి అంటే అదే ఆడలేని పులి తెలిసిందే కదా. సో ఆడలేని పులికి ఆ పులి ఇలాగ ఇట్లా పెట్టుకోమని చెప్తే ఇంకా అవి పెట్టుకొని వచ్చింది. ఇంకా అది సిచ్యువేషను ఇంకా ఏవో పెయింటింగ్ లిప్స్టిక్ ఏమైనా ఉంటాయి కదా ఐలైనర్ ఏవో సంథింగ్ వాటితోనైతే రాసుకొని వచ్చేసింది. అమ్మా ఎపిసోడ్ ఎఫెక్ట్ అనుకుంటా ఆల్రెడీ ఆవలింతలు వస్తున్నాయి. ఇంకేం చెప్తాం ఇంకా సరే నెక్స్ట్ ఏముంది ఇంకా తొందరగా కానీ నెక్స్ట్ ఆదిత్య ఓంకేమో లిప్స్టిక్ రాశారు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాడు అమ్మాయి నడుచుకుంటూ వచ్చి అమ్మాయిలా కూర్చొని అది కూడా చేశాడు. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే కొంచెం ఓకే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. తర్వాత నైనిక అని ఎవరో ఒకరిని తోసేయమంటేనేమో తను శేఖర్ భాషని తోసింది తను కూడా పడిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ నిఖిల్కి వచ్చింది. సో ఇంకా నిఖిల్కి ఏమో ఇంకా చీర కట్టుకొని నడుము కనబడేలాగా డ్యాన్స్ చేయాలి అని చెప్పారు. ఇంకా బిగ్ బాస్ కూడా బేసిక్గా కొంచెం సపోర్టివ్గానే ఉన్నాడు నిఖిల్కి అంటే మనోడు నిన్నటి ఎపిసోడ్ చాలా బాగా చేశాడు ఇవాళ ఎపిసోడ్లో కూడా కొంచెం ఎక్కువ నిఖిల్ ఎక్కువ కనబడ్డాడు మనం గమనించినట్టయితే యాక్చువల్గా ఎమోషనల్ సీన్స్లో ఎందుకంటే తను బాగా ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఇక్కడేమో తన కోసం పాట పెడితే తను డ్యాన్స్ వేయడం అది కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్గా డ్యాన్స్. సో అలా అంటే నిఖిల్ యాక్టివ్ అయ్యాడు అట్లీస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ అదే అంటారు యాక్చువల్గా 2 రోజులుగా ఫుడ్ లేకపోయినా సరిగ్గా నువ్వు ఇన్ని టాస్క్లు ఆడావు ఇదంతా అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పింది. సో నిజంగా అది గ్రేట్ అసలు నిఖిల్ విషయంలో అదైతే మాత్రం ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా అది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నెక్లెస్ గోల్స్ పాట వేశారు దాన్ని డ్యాన్స్ వేసాడు పడుకొని వేసే స్టెప్ మోకాల మీద స్టెప్ అన్నీ వేసాడు. తర్వాత వీళ్ళకి మళ్ళీ వెజిటబుల్స్ చీజు పసుపు పంపారు వీళ్ళకి ఇంకా అయ్యే తినాలి అంటే మీరు కావాలనుకుంటే ఆ చీజ్ తినచ్చు ఆ వెజిటబుల్స్ తినచ్చు. ఆ తర్వాత ఆ పసుపు ఎందుకు పంపారు అసలు నాకు అర్థం కాలే తెలిసిపోయిందా
మొత్తం తెలిసిపోయింది. ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. ఈడు పసుపు పంపగానే. అదెందుకు పంపాడు అసలు? ఏమో ఐ డోంట్ నో. ఇంకా తర్వాత మణికంఠ ఏవో దొంగతనం చేశాడు. ఈ గ్యాప్‌లో నబీల్‌ది ఒక పల్పీ బాటిల్ ఒకటి సగం ఉంటే అది లేపాడు. నబీల్ ఏమో "అరే! బ్యాటరీలు మార్చుకోవడానికొచ్చాను. ఈ గ్యాప్‌లో ఎటో పోయిందని" నబీలు. గొప్పోడే నబీల్. ఇంకా తర్వాత మణికంఠ బేసిక్‌గా ఏదో ఒకటి చేస్తున్నాడు. అంటే బిగ్ బాస్ బేసిక్‌గా వీళ్ళకి ఎట్లా ఇచ్చాడు పనిష్మెంట్? ఇప్పుడు మీరు అందరికీ తెలుస్తుండగా చేశారు. అందరూ మీకు సహకరించారు. సో, అది కరెక్ట్ కాదన్నట్టుగా. అయితే మణికంఠ ఏమనుకున్నాడు, ఇప్పుడు సరే ఎవరికీ తెలియకుండా చేస్తే బెటరే గదా! అనుకున్నాడు. కానీ నిఖిల్ పాయింట్ ఏంటంటే, చేసినందుకు మనల్ని కూడా తిట్టారు కదా! మనం ఎంతవరకు ఉండగలుగుతాం? మన స్టెబిలిటీ ఏంటి? మన బ్యాలెన్స్ ఏంటి? ఇవి కూడా టెస్ట్ చేస్తా అన్నాడు కదా! సో, ఆ ప్రకారంగా మరిది పని చేయదు కదా! అన్నట్టుగా మరింకా నిఖిల్. అందుకని ఏం చేశాడు, కెమెరాని అడిగాడు దొంగతనం చేయొచ్చా అని. చీఫు కర్చీఫ్ అనే డైలాగ్ ఏసాడు. ఇంక తర్వాత ఇచ్చేయనా అంటే, "ఆ! సరే ఇచ్చేసేయ్" అన్నాడు. సో, నబీల్‌కి మళ్ళీ తన పల్పీ అయితే ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత అదే ఇంకా ఎమోషనల్ దాని కోసము చెప్పాడు. ఇంటి నుంచి వస్తాయి. కాకపోతే ఓన్లీ 5గురికి మాత్రమే వస్తది. అది ఎవరికనేది హౌస్ మేట్సే డిసైడ్ చేయాలని చెప్పాడు. యష్మి ఆల్రెడీ ఇంకా అది ఎందుకో ఎమోషనల్ అవుతోంది. కానీ ఎందుకో ఎమోషనల్ అయినా కూడా జాలి పడబుద్దెయదు. ఆ స్పై బ్యాచ్ మీద. అంటే ఒక్క పృథ్వీ మాత్రమే ఆ వెటకారం యాస్పెక్ట్ అంటే వెటకారం కాదు సారీ. వెటకారం యష్మి కదా! సో, పృథ్వీదేంటంటే ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్, ఓవర్ అగ్రెషన్. అంటే నేనిది చేస్తా, నేను ఇలాగే చేస్తా, నువ్వెవరు నాకు చెప్పడానికి ఆపొద్దు, అని ఆపమని చెప్పడానికి నువ్వెవరు, ఆపొద్దని చెప్పడానికి నువ్వెవరు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఉంది. అదొక్కటి పక్కన పెడితే నిఖిల్ అంట పృథ్వీ ఎమోషన్స్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని కొద్దో గొప్పో జెన్యూన్ అనిపిస్తాయి. అవి ఆర్టిఫిషియల్ అనిపించవు. బట్ ఎందుకో ఆ యష్మి చేస్తూ ఉంటే కావాలని చేస్తున్నట్టు, సోనియా చేస్తుంటే కావాలని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాచ్‌లో ఉన్నాడు కాబట్టి, ఇంకా స్పై బ్యాచ్ మొత్తం ఇంతే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఏదో వస్తది గానీ, బట్ యూజువల్లీ ఇంకా అదనమాట పరిస్థితి. ఇంకా తర్వాత నిఖిల్ ఫాదర్ షర్ట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత అభయ్‌దేమో వాచ్ వచ్చింది. సో, అది డిస్కషను. సో, వీళ్ళిద్దరూ కూడా లోపల మాట్లాడుకున్నారు యాక్చువల్‌గా. ఆహ్, వీళ్ళిద్దరిది మాత్రమే లోపలయింది. మిగతా వాళ్ళందరిది కూడా బయట అయిందనమాట కంప్లీట్‌గా. సో, అది సిట్యుయేషన్. ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ స్టోరీస్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు అందరికి కూడా. అభయ్‌కేమో వాళ్ళ ఫాదరే ఎంకరేజ్ చేశారంట ఇండస్ట్రీలోకెళ్తానంటే, ఇంకా తన ఫస్ట్ సాలరీతో కొన్న వాచ్. సో, ఉన్నంత వరకు ఆ వాచే పెట్టుకున్నారు. సో, ఇప్పుడు అది ఆయన వాచ్. సో, అదే నాకున్న ఎమోషన్ అని చెప్పాడు. సో, నిఖిల్ ఏమో ఫాదర్‌తో మనం ఎక్కువగా బాండింగ్‌లో ఉండం గదా! అది చెప్పుకోం గదా అబ్బాయిలు. సో, ఎక్కువ హగ్ చేసుకోవడం లాంటిది ఉండదు. అదే ఆ షర్ట్ యేసుకుంటే ఆ హగ్ ఫీల్ అయితే ఉంటది. సో, నేను ఎక్కడికైనా దూరంగా ఎళ్తున్నప్పుడు అది యేసుకుంటే ఆ ఫీల్ ఉంటదన్నట్టుగా చెప్పాడనమాట. సో, అది ఓవరాల్‌గా చెప్పారు ఇద్దరు కూడా. ఇంకా తర్వాత మాక్సిమం పీపుల్ అయితే మాత్రం అభయ్‌కే ఇచ్చారు. ఇంకా అట్లాగా అభయ్‌కి వాచొచ్చింది. నిఖిల్‌కి షర్ట్ అయితే రాలేదు. నెక్స్ట్ ఇంకా సీత అండ్ నైనిక వీళ్ళిద్దరిదైతే వచ్చింది. సీత బేసిక్‌గా దేనితో ఎక్కువ అటాచ్ అవ్వదు గానీ, ఆ బొమ్మతో మాత్రం బాగా ఎక్కువ అటాచ్‌మెంట్ అంట. ఒక 1 ½ ఇయర్ పాటు ఆహ్, ఒక 5 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ పర్సన్ వదిలేసి ఎళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ దొరికాడంట. సో, ఒకసారి షాపింగ్‌కెళ్ళినప్పుడు ఈ బొమ్మ చూసి ఇది బావుందంటే అది కొనేసి ఇవ్వడం జరిగిందంట. అప్పటినుంచి అది లేకుండా పడుకోదు. ఒక 1 ½ ఇయర్ నుంచి. సో, టూ మచ్ బాండింగ్ ఉంది. సో, 'బిగ్ బాస్' రాకముందు కూడా ఇది లేకుండా ఎలా పడుకోవాలని తెగ ఆలోచించేసింది. సో, అట్లా సో, నాకు నైనిక, విష్ణు దొరికారంటే ఇద్దరు బొమ్మలు దొరికారన్నట్టు చెప్పింది. సరే ఎనీహౌ మొత్తానికైతే అట్లా దొరికారని చెప్పింది. సో, ఇప్పుడు ఇది లేకుండా కూడా నేను ఉండగలను. సో, నైనికకి అది చాలా ఇంపార్టెంట్. సో, తనకనది చెప్పింది. సో, నైనిక ఏమో ఈ టాపిక్ చెప్పొద్దు. కానీ చెప్పక తప్పదని చెప్పిందనమాట. సో, గట్టిగా తినకి ఓకే. తిన అబ్యూజివ్ రిలేషన్ చానాళ్ళ పాటు కొనసాగిన ఒక అబ్యూజివ్ రిలేషన్ తర్వాత తిను హీల్ అవ్వడానికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పర్సనే కారణం. అండ్ యూ నో
రీసెంట్గా కూడా మాకు కొన్ని గొడవలు అయితే అయ్యాయి. అండ్ ఆ పర్సన్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ కూడా ఇవ్వాలి. అండ్ హ్యూమన్ స్మెల్ అది బాగా నచ్చుతుంది నాకు. అండ్ అది పట్టుకొని పడుకుంటా ఇవన్నీ కూడా చెప్పింది. సారీ చెప్పింది, అవి చెప్పింది, ఇవన్నీ చెప్పింది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నైనికాకి ఇచ్చారు. మాక్సిమం అందరూ కూడా నైనికాకి ఇచ్చారు. అంటే ఆ స్మెల్ అనే కాన్సెప్ట్ కోసం ముందు నుంచి ఐడియా ఉన్నట్టుంది. సో అది సిచ్యువేషన్. సో అందరూ చెప్పారనమాట. నిఖిల్ బేసిక్గా ఈ గ్యాప్లో ఎక్కడ పడితే అక్కడ ఎమోషనల్ అయిపోతూ వచ్చాడు. తర్వాత పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చేశాడు. పృథ్వీ ఒక పక్క మాట్లాడుతుంటే నైనికాతో నిఖిల్ ఒక పక్క వెనక తిరిగి ఏడుస్తూ ఉంటే మళ్ళీ అబ్బాయి ప్రేరణ వీళ్ళు వెళ్ళి ఓదార్చడం. మళ్ళీ అబ్బాయి నిఖిల్ కూర్చుండిపోయాడు ఇంకా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక. అట్లా జరిగింది. ఫైనల్గా నైనికాకి బొమ్మ వచ్చింది. సీత ఏమో తన బొమ్మను చూసి ఏడుస్తుంది. ఒకసారి ముట్టుకోవచ్చా అని అడిగినట్టుంది సీత. అందుకే బిగ్ బాస్ నైనిక నువ్వు తప్ప ఎవరు ముట్టుకోవడానికి లేదు అక్కడ, తీసుకెళ్ళి లోపల పడే స్టోర్ రూమ్లో అన్నాడు అనమాట. సో ఒకటి ఏమంటే ఇంకా ఆ, అది కూడా ఇవ్వకూడదు అన్నట్టు అనుకుంటాడు. కానీ బేసిక్గా ఇవన్నీ కూడా చూసి చూసి తలపండిపోయిన బ్యాచ్ మనం. సో మనకు ఐడియా ఉంది కదా, ఆ శనివారం నాడు నాగార్జున గారు వచ్చి అందరికీ నమస్కారం, మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఒక్కసారి అందరూ స్టోర్ రూమ్లోకి వెళ్ళండి అంటారు ఆయన. అనగానే అందరూ లోపల పరిగెడతారు. అందరికీ అక్కడ వీళ్ళు ఏవైతే వదులుకున్నారో అవన్నీ ఇచ్చేస్తారు మళ్ళీ. అంటే ఈ గ్యాప్లో వాళ్ళు అయిపోయినందుకు బాధపడాలి, అప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి, ఒక రిలీఫ్ రావాలి. అదే టాస్క్ ఇక్కడ. అంటే అంతమించి చేయట్లేదు. సో అట్లా ఇస్తాడు. అవి రాగానే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ ఏది ఊరికనే ఇవ్వడు. ఇప్పుడు మీ ఐదుగురికి కూడా ఈ 5 ఇవ్వాలంటే మీ ప్రైజ్ మనీలోంచి నేను 50,000 రూపాయలు కట్ చేస్తాను అంటారు ఆయన. హౌస్ మేట్స్ అందరూ కూడా సరే ఓకే అంటారు. ఒక యష్మి లాంటి వాడు తప్ప. యష్మి, ఆదిత్య వీళ్ళిద్దరూ వద్దంటారు మ్యాక్సిమం. ఎందుకంటే అది వాళ్ళ డబ్బులు కదా. అంటే వాళ్ళు అలాగే సోనియా కూడా వద్దనొచ్చు. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ విన్నర్స్ అన్నట్టే ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ డబ్బులు పోతాయన్నట్టు వాళ్ళు చెప్పి వద్దంటారేమో కానీ మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం ఓకే అంటారు. సో హౌస్ మెజారిటీ మీద వెళ్తుంది కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఇచ్చేస్తారు మ్యాక్సిమం. అదన్నమాట పరిస్థితి. ఇంకా ఏముంది ఇంకా ఆ టైంలో నాగార్జున గారు చేసేది 50 50,000 ఓం భీం బుష్ అంటారు ఆయన. 50,000 పోతాయట. 4,95,000 ఎంతో మిగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ వీలైతే ఈ వారం మీరందరూ చాలా బాగా ఆడారు, మీ అందరి కష్టానికి గాను బిగ్ బాస్ మీకు ప్రత్యేకంగా ఇంకొక 3 లక్షలు ఇస్తున్నాడు అంటారు. అన్న తర్వాత నీళ్ళు పొగిపోయిన తర్వాత మీరు తప్పులు చేశారు కాబట్టి అందులోంచి 1,50,000 తీసేస్తున్నాం అంటారు. సో మీరు తప్పులు చేయకపోయి ఉంటే 3 లక్షలు వచ్చేవి, మీరు తప్పులు చేశారు అంటారు ఆయన. ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ వస్తాయి. అంతే కదా. అట్లా ఇంకా నయమే ఈ వారం కొంచెం ఇంగ్లీష్ తగ్గించారు. సో సీత ఏమో గుక్క పెట్టి ఏడ్చేస్తుంది, నయనికి ఏమో అక్కని మిస్ అవుతావా అని చెప్పి బొమ్మతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఎవరి డిస్కషన్, సోనియా అండ్ నిఖిల్ ఎవరో ఏదో అనుకుంటే నీకెందుకు అన్నట్టుగా. సో ఓకే, ఇంకా నిఖిల్ను సోనియా ఇద్దరు కూడా అట్లా చేతులు పట్టుకొని కూర్చున్నారు. సో ఇంకా చేతులు అది చూసి 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 ఇంకా దాన్ని కొంచెం బాగా జూమ్ వేసాడు కూడా బాగా గట్టిగా, యూనో చాలాసేపు. ఇంకా అది సిచ్యువేషను. ఏందో ఇద్దరు ఇంకా ఎవరేమనుకుంటే నీకెందుకు పట్టించుకోగలట్టుగా నిఖిల్ చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ హగ్గు. ఇంకా నైనిక ఏమో బొమ్మను పట్టుకొని హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది. తర్వాత నబీల్ అండ్ పృథ్వీ. యాక్చువల్గా నాకైతే నబీల్ కంటే పృథ్వీ ఎమోషన్ బేసిక్గా చాలా స్ట్రాంగ్ అనిపించింది. కానీ బట్ అంటే ఇప్పుడు చనిపోవడానికి ముందు దిగిన లాస్ట్ ఫోటో తిన్నది, ఉన్న ఏకైక ఫోటో అది పృథ్వీది. సో అది చాలా డిఫరెంట్ ఎమోషన్ యాక్చువల్గా. సో నాకైతే మాత్రం అంటే అబ్బాయి చెప్పాడు కదా, అబ్బాయి అన్నట్టు నిజంగా ఒక్క ఫోటో ఉంటుంది, నిజంగా చాలా భయంకరమైన విషయం అది. అది నిజంగా చాలా రేర్ అసలు. సో మైట్ బి నాకైతే ఇంకా అట్లా అనిపించింది. అంటే ఇద్దరివి ఎమోషనల్ ఉన్నాయి.
పృథ్వీది అయితే నాకు కొంచెం బాగా అనిపించింది నాకంటే ఇప్పుడు బేసిక్గా పృథ్వీ ఎప్పుడో కానీ అట్లా అవ్వడు. సో నాకైతే నాకు అలా అనిపించింది నాకు అంటే పృథ్వీదే కొంచెం ఎక్కువ ఎమోషనల్ అనిపించింది. బట్ స్టిల్ బోత్ పీపుల్ హ్యాడ్ ఎమోషన్స్. సో ఎవరి పాయింట్స్ వాళ్ళకైతే ఇచ్చారు. ఇంకా తర్వాత ఒక్కొక్కరికి ఇచ్చారు. సో ఫైనల్గా నబీల్కి అయితే వచ్చింది. నబీల్కి ఫాదర్ ఫోటో వచ్చి పృథ్వీ వాళ్ళ ఫాదర్ చాలా యంగ్గా ఉన్నారని, తర్వాత ఆయనకు కూడా కోపం ఎక్కువ అంట. సో తనకు వచ్చిన కోపం ఆయన నుంచే వచ్చింది. ఇవన్నీ కూడా చెప్పాడు మొత్తం. నబీల్ మళ్ళీ ఫోటో చూసి ఎమోషనల్. తర్వాత మణికంఠ ఏమో మళ్ళీ వాళ్ళ మదర్ది ఏదో శాలువా కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఇచ్చారు. నాకు సింపతి మీద ఇవ్వాలని నేను అనుకోవట్లేదని ఎవరు అనుకుంటున్నారు? సింపతి మీద ఎవరిస్తారు? ఇంకా అది పోయింది ఎప్పుడో ఆ ట్యాగ్ అనేది. నువ్వే మళ్ళీ గెలుకుతున్నావు సింపతి 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 అని. ఎందుకు అట్లా మళ్ళీ ఎందుకు గెలికిఫై చేస్తున్నావు మళ్ళీ ఆ సింపతి అనే ట్యాగ్ని? సో తనకున్న స్టోరీ చెప్పాడు. బట్ హానెస్ట్లీ ఆదిత్య ఓం ఏదైతే చెప్పాడో అది నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ అని చెప్పొచ్చు. సో నాలో ఏవైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవి నా వల్ల నేను నేర్చుకున్నవి, ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఆయన వల్లే అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆయన బాగా ఎమోషనలీ బాగా మాట్లాడారు. సో సీత చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పింది. మీ మదర్ స్వెటర్ నీకు వచ్చిన రోజే ఇచ్చారు. సో నీ దగ్గర అది ఆల్రెడీ ఉంది, నువ్వు వేసుకొని పడుకోవచ్చు, నీకు అది ఉంటుంది మెమరీ. సో ఆదిత్య గారికి అది లేదు. సో అందుకోసం ఆయనకి ఇవ్వాలి అన్న బేసిస్ మీద ఇస్తున్నా అని చెప్పారు. అండ్ శేఖర్ భాష మధ్యలోనే ఎమోషనల్ అయ్యాడు. ఇక్కడ మళ్ళీ ఫాదర్గా మాట్లాడుతూ అంటే ఎక్కడ మళ్ళీ బాగా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ ఇక్కడ ఆదిత్య ఓమేమో మణికంఠ కోసం చెప్తూ బయటికి వెళ్ళాక నేను నా కొడుకు ఫోటో చూపిస్తాను, నేను ఆదిత్య ఓంతో అది మణికంఠతో ఎందుకంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యని మీకు అర్థమవుతుంది అన్నాడు. సో మేబీ వాళ్ళ అబ్బాయి మణికంఠకి బాగా దగ్గరగా ఉంటాడేమో, మైట్ బి. సో అందుకు అట్లా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో శేఖర్ భాష మళ్ళీ ఎమోషనల్గా అయిపోయాడు ఆయన. సో ఆయన ఆదిత్య ఓం మీద కొంచెం కోపంగానే ఉన్నాడు యాక్చువల్గా 3 సార్లు వెనుపోటు పొడిచినందుకు. బట్ ఇక్కడ యాజ్ అ ఫాదర్గా ఆయన ఎమోషన్ అర్థం చేసుకొని ఆయన మాట అయితే చెప్పాడు అనమాట. అందరూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఈయన తరఫున. అయితే ఒకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మణికంఠ ఏడవలేదు. సో నిజంగా అది బాగా అనిపించింది నాకైతే. సో చాలా సింపుల్గా ఈజీగా తీసుకున్నాడు. అండ్ తను కూడా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు, వీళ్ళందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఉంటే. అండ్ శేఖర్ భాష మళ్ళీ ఇంకో మాట వదిలాడు. బేసిక్గా ఇన్ని రోజులు ఆయన వదిలిన ఆణిముత్యాలు ఒక లెక్క, ఇదొక లెక్క. ఏ మ్యాన్ ఈస్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ డాడ్. సో బేసిక్గా ఇన్ని రోజులు ఆయన వదిలిన ఆణిముత్యాల కంటే ఇది ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేనైతే మాత్రం. సో అట్లా ఆదిత్యవంకి ఫోటో అయితే ఇచ్చారు. అండ్ మణికంఠ అదైతే పెట్టేశారు లోపల. తర్వాత మణికంఠ యష్మితో మసాజ్ చేయించుకుంటున్నాడు, హెడ్ మసాజ్. ఎందుకంటే వాళ్ళదొకటి దొంగతనం చేశాడు అనమాట. సో కాఫీ పౌడర్ డబ్బాలో ఉంది, పికిల్ అనుకుంటా అది. సో దొంగతనం చేశాడు, అది చెప్పడం కోసం అని చెప్పి మసాజ్ చేయించుకున్నాడు. దానికోసం నిఖిల్ షాక్, 3 మంచి మాటలు చెప్పు నా గురించి అని. ఇంకా లాస్ట్కి బీన్ బ్యాగ్లో దాచాడు అనమాట. అది మొత్తానికి అదేదో తీసిచ్చాడు. అది పికిలా కాఫీ పౌడర్? అది పికిల్ లాగే ఉంది చూడటానికి. సో అది మొత్తానికి ఇంకా అలాగా. ఇంకా ఆ తర్వాత బేసిక్గా వీళ్ళది కూడా ఏమో పట్టుకుపోయారు. ఇంకా దానికోసం అని చెప్పి ఓకే ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. ఓకే అంతవరకు బాగానే ఉంది కదా. అసలు నా దగ్గర లేదు అది అని చెప్పి అమ్మతోడు అది అని చెప్పింది యష్మి, అక్కడతో అయిపోయింది. సో బేసిక్గా ఈ తర్వాత 4 నిమిషాలు కూడా అసలు ఎందుకు వేసారా మాకు? ఏంది ఇది? పోనీ దాంట్లో ఏమన్నా హిలేరియస్ ఫన్ కానీ ఏమన్నా ఉందా అంటే అది ఏమీ లేదు. ఊరికే ఫస్ట్ ఒక పెద్ద బాక్స్ పట్టుకొచ్చాడు, దాంట్లోంచి ఒక చిప్స్ ప్యాకెట్ తీసి వంటగదిలో ఉన్న జార్స్లో ఒక దాంట్లో పెట్టేశాడు. తర్వాత మళ్ళీ ఆ బాక్స్ తీసుకొని వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ లోపల పెట్టేశాడు. ఇంతవరకు దాన్ని బాక్స్ మొత్తం తేవడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ముందే తీసేయచ్చు కదా, అట్లీస్ట్ పోనీ బయటికి తెచ్చాకైనా అక్కడ తీసేసి ప్యాకెట్ మళ్ళీ ఆ బాక్స్ పెట్టేసి తర్వాత ఈ ప్యాకెట్ దాచుకోవచ్చు కదా.
ఇదంతా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలే. అటు ఇటు తిరిగాడు. మళ్ళీ అంతా తిరిగిన తర్వాత లోపలికొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ తాగాడు. అది మొత్తం ఇదే చూపించారు దరిద్రానికి. వాటర్ తాగిన తర్వాత బయటికెళ్తున్నాడు. బయటికెళ్తూ ఇలా ఏదో అన్నాడు. ఎపిసోడ్ కట్ అనమాట అక్కడ. అంతే. ఎందుకేసారురా అసలు ఇదంతా? ఏందో తిట్టడానికి కూడా ఒక కారణం ఇస్తున్నాడు బిగ్ బాస్ రోజు వాళ్ళని తిట్టడానికి. ఆ టీంకి అంత సరదాగా ఉందో ఏదో తిట్టించుకోవాలని. ఏందో మొత్తానికి అలా జరిగింది ఈరోజు ఎపిసోడ్. సో రేపటి ఎపిసోడ్లో ఇంకొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అది తెలిసిందే కదా, అదే ఉంటుంది ఇంక మొత్తం అంతా కూడా. సో అది గైస్ మరి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు ఈరోజు ఎపిసోడ్ గురించి? మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్పై టీమ్ యొక్క వరస్ట్ బిహేవియర్ గురించి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.